వెల్కమ్ టు ఏపీటీఎస్ 5 న్యూస్. పేకాట ఆడుతుండగా దొరికిపోయిన 17 మందిపై కేసు నమోదు. మండల కేంద్రమైన కోసిగిలో సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సీఐ మంజునాథ్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ను ఉద్దేశించి కోసిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ మంజునాథ్ మాట్లాడుతూ, కోసిగి సబ్ ఇన్స్పెక్టర్ హనుమంత్ రెడ్డికి వచ్చిన సమాచారం మేరకు కర్నూలు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బందితో కలిసి కోసిగి మండల పరిధిలోని పెద్ద బొంపల్లి గ్రామ పరిధిలో కోసిగి అంజనయ్య పొలంలో పేకాట అందర్ బహార్ ఆడుతున్న 15 మందిని పట్టుకున్నారు. వారి వద్ద నుండి 52,000 రూపాయలు, 6 ద్విచక్ర వాహనాలు, 52 పేక ముక్కలు మరియు 7 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ మంజునాథ్ తెలిపారు. అదేవిధంగా మండల మరియు గ్రామాల పరిధిలో పేకాట, మట్కా, కర్ణాటక లిక్కర్ మరియు ఇతరత్ర అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినట్లు మీకు తెలిస్తే మాకు వెంటనే సమాచారం అందించాలని, అలా సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచబడతాయని, ప్రజలు మాకు సహకరించాలని ప్రజలను ఉద్దేశించి సీఐ మంజునాథ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో కోసిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ మంజునాథ్, కోసిగి సబ్ ఇన్స్పెక్టర్ హనుమంత్ రెడ్డి మరియు కోసిగి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు సిఐకి మాకు రాబడినటువంటి సమాచారం మేరకు పేకాట నిర్వహిస్తున్నారని చెప్పి తెలిసినందున ఎస్పీ కర్నూలు గారి ఆదేశాల మేరకు పెద్దపూంపల్లి పొలిమేరలో ఉన్నటువంటి అవుట్స్కట్స్లో ఈరోజు రైడ్ చేయడం జరిగింది. ఒక రైడ్ చేసిన దాని విషయంలో మనకు 15 మంది పేకాట అందరు బాగా ఆడుతున్నటువంటి వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి 6 మోటార్ సైకిళ్ళు, 7 మొబైల్ ఫోన్స్ మరియు క్యాష్ 52,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరూ బాగా ఆడడానికి ఉపయోగించినటువంటి 52 పేక ముక్కల్ని కూడా నేను స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఇందు మూలంగా నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే, కోసిగి మండల పరిధిలో ఎటువంటి అసాంఘిక చర్యలు జరుగుతున్నప్పటికీ పోలీస్ తరఫున మేము గట్టిగా చర్య తీసుకుంటాము. అదేవిధంగా ప్రజలు కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించి పేకాట, మట్కా, కర్ణాటక లిక్కర్ ఇతరత్ర ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఉన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా మాకు సమాచారం అందిస్తే ఖచ్చితంగా వారి యొక్క వివరాలు మేము గోప్యంగా ఉంచి వారి మీద ఎవరైతే ఈ నిర్వహిస్తున్నారో వాళ్ళ మీద ఎటువంటి తారతమ్య భేదం లేకుండా వాళ్ళ మీద గట్టి చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి మండల ప్రజలందరూ కూడా ఎస్ఐ గారికి కానీ మాకు గాను ఖచ్చితంగా ఈ యొక్క అసాంఘిక కార్యక్రమాల పట్ల మాకు తెలియపరిచి మాకు సహకరించవలసిందే. అదేవిధంగా ఈ యొక్క మండలంలో శాంతి భద్రతలు పర్యవేక్షించేదానికి మీరందరూ కూడా సహకారం అందించాలని చెప్పి కోరుకుంటున్నాను. మంజునాథ్ ఇన్స్పెక్టర్ కోసిగి సర్కిల్.